నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. అవును, సెగలు కక్కుతున్నాయని చెప్పుకోవాలి. దానికి ఏమాత్రం తగ్గదన్నట్టుగా రాజకీయాలు కూడా అటువంటి సెగని కక్కుతున్నాయి. దీంతో పాటు దీనికి తగినట్టుగా అసంతృప్తుల సెగ కూడా తోడవడంతో వాటిని ఎలా తట్టుకోవాలో రాజకీయ పార్టీలకి తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. ముందుగా వాటి విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇంతటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువంటి కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ రాజకీయాల నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి మొదలుపెట్టి అంతర్జాతీయ రాజకీయాల వరకు కూడా తనదైన శైలిలో విశ్లేషించే ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగేశ్వర్ గారు, టికెట్ల వ్యవహారం మొదలైన తర్వాత ముఖ్యంగా పొత్తులో భాగంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ దాదాపుగా రావచ్చు అనే పేరు వినిపించింది. ముఖ్యంగా ఫస్ట్ లిస్ట్ లోనే ఉంటుందేమో అనుకున్న మాట వినిపించిన పరిస్థితి, కానీ ఎక్కడ కూడా ఆయనకి టికెట్ దక్కని పరిస్థితి. మీరు ఎలా చూస్తారండి? అంటే ఇప్పుడు ఆయన నేను చూసేది ఏముండదు, ఆయన చూడాలి కదా. టికెట్ రానైనా ఏం చెప్పేది ముఖ్యం తప్ప నేను చెప్పేది ముఖ్యం కాదు. ఆయన ఏం చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి సోమ్ వీర్రాజు ద్వారా నాకు టికెట్ ఇప్పించలేదు అని చెప్తున్నాడు. అంటే బీజేపీ టీడీపీతో పొత్తులో ఉందా, వైసీపీతో పొత్తులో ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఒకవైపు బీజేపీ చెప్తుంటే, మరోవైపు రఘురామకృష్ణరాజు ఏమంటున్నారంటే జగన్ ప్రభావంతో, అది కూడా సోమ్ వీర్రాజు ద్వారా వైసీపీ నాకు టికెట్ రాకుండా చేసింది అని ఆయన ఆరోపణ. అది ఎంత నిజమా అనేది తర్వాత సంగతి, ఆయన ఆరోపణ అది. సో భారతీయ జనతా పార్టీ కన్విన్సింగ్గా ఎందుకు ఇవ్వలేదు అనేది బీజేపీ టీడీపీ చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఈ కూటమి జగన్ను ఓడించడమే తమ లక్ష్యము, జగన్ సంగతి తేలుస్తాం అని కూటమి కట్టారు. రఘురామకృష్ణరాజు జగన్కు వ్యతిరేకంగా చాలా కాలంగా ఆయన ఒక పెద్ద క్యాంపెయిన్ నడుపుతున్నాడు, వైసీపీలో రిబెల్ ఎంపీగా ఉంది. అందువల్ల జగన్ వ్యతిరేక వాయిస్గా ఉన్న వ్యక్తి, జగన్ వ్యతిరేక పోరాటం మాటల ద్వారానైనా చేస్తున్న వ్యక్తికి సహజంగానే టికెట్ ఇవ్వాలి. సో ఎందుకంటే వీరి లక్ష్యం ఆయన లక్ష్యం ఒకటే కనుక. సో ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో పాటు వేదిక పంచుకుంటాడు. ఆయనే ప్రకటించుకున్నాడు కూడా నరసాపురంలో నేనే క్యాండిడేట్ అని. కానీ టికెట్ రాలేదు. టికెట్ ఎందుకు రాలేదు అంటే బీజేపీ చెప్పే కారణమేమో చాలా విచిత్రంగా ఉంది. బీజేపీ ఏమంటుందంటే మా పార్టీ సభ్యుడు కాదు కదా, మాకేం సంబంధం అంటున్నారు. పార్టీ సభ్యుడు కాకపోయినందుకు టికెట్ ఇవ్వకపోవడం అనే సమస్య లేదు. ఎందుకంటే చాలామందిని పార్టీలో సమయానికి చేర్చుకొని టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో బీబీ పాటిల్, నగేష్, సీతారాం నాయక్, భరత్, ఇది చాలా పెద్ద లిస్టు. బీజేపీ వాళ్ళ సమయానికి చేర్చుకొని మాధవిలత, సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో వరప్రసాద్, ఇలా సమయానికి పార్టీలో చేర్చుకొని బోలెడు మందికి టికెట్లు ఇచ్చారు. గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక్క రఘురామకృష్ణరాజుకు మాత్రమే కండిషన్స్ అప్లై అనేది అంటున్నారు. అంటే ఆయన పార్టీ వాడు కాదు కదా అని ఎందుకు చర్చ మొదలు పెడుతున్నారు, ఇది మొదటి ప్రశ్న. అందువల్ల బీజేపీ చెప్పే ఆర్గ్యుమెంటు అది కన్విన్సింగ్గా లేదు. ఎందుకు ఇవ్వలేదు? పోనీ రఘురామకృష్ణరాజు గెలవలేడు, ఆయనకు విన్నబిలిటీ లేదు, అందుకే ఇవ్వలేదు అంటే ఎనీబడి కెన్ యాక్సెప్ట్. కానీ ఆయన మా పార్టీ వాడు కాదు కనుక ఇవ్వడం లేదు అనేది ఇట్ డజంట్ స్టాండ్ స్క్రూటినీ. ఇక రెండవ క్వశ్చన్ ఏమొస్తుందంటే, పోనీ బీజేపీ ఇవ్వలేదు, బీజేపీ పైన అంటే జగన్ ప్రభావం ఉంది అనుకుందాం, ఆర్గ్యుమెంట్ సేకైనా అనుకుందాం. అలాంటప్పుడు మరి తెలుగుదేశం ఎందుకు బీజేపీకి ఆ టికెట్ ఇచ్చింది? బీజేపీకి నరసాపురం టికెట్ను కేటాయించే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య రఘురామకృష్ణరాజు ప్రస్తావన రాలేదా? చర్చ జరగలేదా? మరి కృష్ణరాజు అనే అతను ఉన్నాడు, అతను కంపల్సరీగా టికెట్ ఇవ్వాలి, మీ పార్టీ తరఫున ఆయనకి ఇస్తానంటే ఈ సీటు మీకు కేటాయిస్తాం, లేదంటే మీరు ఇంకో సీట్ చూసుకోండి, మా టీడీపీ తరఫునైనా రఘురామకృష్ణరాజు పోటీలో ఉంటాడు అని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? టీడీపీ అయినా అంటే మరి చంద్రబాబు నాయుడు పైన కూడా జగన్ ప్రభావం ఉందా? అంటే చంద్రబాబు నాయుడు కూడా జగనే శాసిస్తున్నాడా? అంటే ఇప్పుడు టీడీపీ బీజేపీలో ఏ స్థానము ఏ పార్టీకి దక్కాలి, ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలి, అంతా జగన్ మాయేనా? అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి కూడా జగన్ మాయలోనే ఉండిపోయిందా? ఇలాంటి క్వశ్చన్స్ అనేది సీరియస్గా రైజ్ అవుతున్నాయి.
దానికి తోడు రఘురామకృష్ణరాజుకి ఇవ్వకపోవడం పైన బీజేపీ టీడీపీల మధ్యన అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజు నేను ఇండిపెండెంట్గా ఎలా పోటీ చేస్తాను అంటూ టీడీపీపై కూడా ఆయన విమర్శలు మొదలుపెట్టాడు. మొదట్లో ఆయన వైసీపీ జగన్ ప్రభావము బీజేపీని ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా ఆయన టీడీపీపై కూడా ఆయన విమర్శలు మొదలుపెట్టారు. సో అందువల్ల రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అనేది అది బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్లు అయిపోయింది. రఘురామకృష్ణరాజుకి ఎందుకు సీట్ ఇవ్వలేదు అన్నది. ఇప్పుడు కనుక రఘురామకృష్ణరాజు ఒకవేళ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే కనుక కేవలం నరసాపురం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా, లేకపోతే పొత్తులో భాగంగా మొత్తం అంత ఆ రఘురామకృష్ణరాజు కొరకే ఆంధ్రప్రదేశ్ ఓటర్లంతా ఎదురు చూస్తాననుకుంటే అది అమాయకత్వం అవుతుంది. సో రఘురామకృష్ణరాజు నరసాపురంలో కూడా ఎంత ప్రభావం చూపుతాడన్నది చూడాలి. వ్యక్తిగతంగా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఎంత అనేది అంచనా వేయాలి. సాధారణంగా మన దేశంలో ప్రజలు పార్టీలను చూసి ఓట్లేస్తుంటారు, వ్యక్తులను చూసి కన్నా. కొంతమంది మాత్రమే వ్యక్తులుగా ప్రభావం చూపుతూ ఉంటారు. సో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ప్రభావం చూపే వాళ్ళు చాలా చాలా కొద్ది మంది ఉంటారు. సో అందులో ఆయన పార్టీలో సొంత పార్టీలో రిబెల్గా ఉంటే పార్టీ యంత్రాంగంలో ఒక మేజర్ సెక్షన్ ఆయనతో వస్తే అది వేరే విషయం. ఆయనతో వైసీపీ సెక్షన్ ఏమీ రాలేదు, టీడీపీ బీజేపీ సెక్షన్ ఏమీ లేదు. అందువల్ల నరసాపురంలో ఆయన పోటీ చేస్తాడనేది క్వశ్చన్ మార్కే. పోటీ చేస్తే నరసాపురంలోనే ప్రభావం చూపుతాడా అనేది అనుమానమే. అలాంటప్పుడు రాష్ట్రం అంతా రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ప్రభావం ఉంటుందంటే అది అమాయకత్వమే అవుతుంది. అలాగే అసంతృప్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు నాగేశ్వర్ గారు, ఇటు వైసీపీలో అసంతృప్తులు దాదాపు చల్లారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పొత్తులో భాగంగా వీళ్ళకి ఇంకా అసంతృప్తుల విషయంలో ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎవరి వ్యూహాలు ఫలించారు? అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఏం చేశారంటే చాలా ముందుగా అభ్యర్థుల్ని మీద ఎక్సైజ్ మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన ఒకే పార్టీ గనక, ఆయనే నాయకుడు గనక ఆయన ఇంకే పార్టీతో చర్చించేది లేదు, ఏ నాయకుడిని ఒప్పించేది లేదు. సో అందువల్ల ఆయనకు చాలా సులభంగా ముందే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రకరకాల సందర్భాల్లో అనేక మార్లు సర్వేలు చేసి ఒక కన్సిస్టెంట్గా సర్వే చేస్తూ వచ్చారు. ఇదేదో ఎన్నికల కొరకే కాకుండా 5 ఏళ్ళుగా వారు పొలిటికల్ కన్సల్టెంట్ పెట్టుకొని ఆ ఎన్నికల్లో లాస్ట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పొలిటికల్ కన్సల్టెంట్ కంటిన్యూ అవుతూ నిరంతరం ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇంకా వీళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తే గెలవరు అని కంక్లూజన్కి వచ్చాక వాళ్ళని మార్చడం మొదలుపెట్టారు. కొంతమందికి మొత్తానికి ఇవ్వకపోవడం, కొంతమందికి పక్క సీట్లకు ట్రాన్స్ఫర్ చేయడం, కొన్ని వేరే సీట్లకు ఇవ్వడం, ఇలా రకరకాల రూపాల్లో ముందుగానే క్లియర్గా ఏ అభ్యర్థులకు పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గమనించి వాళ్ళపైన వేటు వేయడము అన్నది కన్నా వాళ్ళని తప్పించి వాళ్ళని పొలిటికల్గా అకామిడేట్ చేశారు ఏదో రూపంలో. కొంతమంది మొదట్లో తిరగబడ్డా మళ్ళీ తర్వాత వైసీపీలోకి వచ్చేసారు. ఉదాహరణకు మీకు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక ఎగ్జాంపుల్. సో ఇలా డ్యామేజ్ను ఒక ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము ముందుగానే ఎక్సైజ్ మొదలు పెట్టడం వల్ల అనివార్యంగా కొంత అసంతృప్తి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలవాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. సీట్ రానప్పుడు అసంతృప్తి అనివార్యంగా ఉంటుంది. ఆ అసంతృప్తిని బయటపడటానికి, ఆ అసంతృప్తిని తగ్గించుకోవటానికి సమయం ఉంటుంది.